హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ 2కి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలనేది నేను ఒక ప్లాన్ చెప్తాను. మీకు వీలైతే దీన్ని ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ ఇండియన్ హిస్టరీ. ఫస్ట్ ఏం చదవాలంటే ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ చదవాలి. ఓకే, దీనిలో కూడా మోడర్న్ చదవండి. ఫస్ట్ మోడర్న్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ నుంచే మెజారిటీ క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ టైం దీని నుంచి 18 వరకు వచ్చాయన్నమాట. సో ముందు ఇది కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత ఏన్షియంట్ మిడివల్ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత జాగ్రఫీ చదవండి. ఓకే, ఈ రెండు సబ్జెక్టులో మెజారిటీ స్కోర్ ఇక్కడే స్కోర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు సబ్జెక్టులో ఎప్పుడైతే ఎక్కువ స్కోర్ చేసుకోగలుగుతామో అప్పుడే ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఈ రెండే స్కోరింగ్ అనమాట గ్రూప్ 2 ప్రిలిమ్స్లోని. ఓకే, ఫస్ట్ ఈ రెండు సబ్జెక్టులు చాలా జాగ్రత్తగా చదవండి. ఈ రెండు సబ్జెక్టులు చదవడం వల్ల మీకు వర్త్ కూడా అవుతుంది. దాని తర్వాత మెంటల్ ఎబిలిటీలోని కొంతమంది మెంటల్ ఎబిలిటీ చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా ఏం టెన్షన్ పడకుండా రోజుకు ఒక చాప్టర్, రోజుకో 1 అవర్ అయినా సరే, అట్లీస్ట్ ఇప్పటి నుంచి రోజుకు ఒక 1 అవర్ అయినా సరే సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ఏమైనా క్లాసెస్ ఫాలో అవుతున్నా ఓకే, లేదంటే యూట్యూబ్లో అయినా సరే మంచి మంచి క్లాసెస్ ఉంటాయి. సిలబస్లో ఏవైతే ఇచ్చారో ఆ టాపిక్స్ గురించి అది చూసుకొని వాటిని బాగా నేర్చుకోండి. దాని తర్వాత సొసైటీ చదవండి. సొసైటీ కోసం మీరు ఏదో ఒక బుక్ తీసుకునే ఉంటారు. అయితే ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ని క్లియర్ చేయాలన్నా, మెయిన్స్ని క్లియర్ చేయాలన్నా మీరు ఒక విషయాన్ని నమ్మాలి. ఏంటంటే మీరు ఎప్పటికే బుక్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో మీరు ఏ బుక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ బుక్స్ అనేవి బెస్ట్ బుక్స్. ఫస్ట్ అది నమ్మండి. బుక్స్ మీద డౌట్ పడొద్దు. మీరు సెలెక్ట్ చేసుకున్న బుక్స్ మంచి బుక్సే, అది నమ్మండి ఫస్ట్. దాని తర్వాత మీరు ఒక్కో సబ్జెక్ట్ని ఫస్ట్ హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇండియన్ సొసైటీ కూడా ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి స్టాటిక్ ఉంటుంది, ఇంకోటి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇండియన్ సొసైటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా చదవండి. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ కాకుండా సపరేట్గా ఇండియన్ సొసైటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అవి చదవాల్సి ఉంటుంది. అక్కడ కూడా కరెంట్ అఫైర్స్ వస్తాయి. దాని తర్వాత ఇప్పుడు మెయిన్ సబ్జెక్టు కరెంట్ అఫైర్స్. అంటే మెయిన్ సబ్జెక్ట్ అని ఎందుకన్నానంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి నమ్మలేమన్నమాట. స్పెసిఫిక్గా చెప్పలేము ఇదే అదే అని చెప్పేసి. కాబట్టి మీరు ఎక్కువ టైం దీనికి మరీ పెట్టడం కూడా కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. అంటే ఎలా అంటే ఒక మ్యాగజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ డేట్కి ముందు 6 మంత్స్ మ్యాగజైన్స్ పర్ఫెక్ట్గా చదివేసేయండి. అది సరిపోద్ది. లేదు ఇంకా మేము చదవగలం, టైం ఉంది అనుకుంటే వెనక్కి వెళ్ళి ఇంకో 3 మంత్స్ కంప్లీట్ చేసుకోండి. అంతేకాని మీరు డైలీ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ రాసుకొని అదంతా పెద్ద మెటీరియల్ అయ్యి అది రివిజన్కి రాక టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. ఇది కరెంట్ అఫైర్స్కి ఇంతకంటే మంచి స్ట్రాటజీ లేదు. ఏది పట్టించుకోవద్దు. చక్కగా ఒక మ్యాగజైన్ తీసుకోండి. ఆ మ్యాగజైన్ ఏదైనా సరే తీసుకొని 6 మంత్స్ ఫస్ట్ ఎగ్జామ్ డేట్కి 6 మంత్స్ ఉన్న మ్యాగజైన్స్ అన్నీ చదివేసి ఇంకా చదవగలం అనుకుంటే 3 మంత్స్ చదవండి. ఎక్కువ మాత్రం ఇక్కడే వస్తాయి. ఇప్పుడు మనది ఏంటంటే ప్రిలిమ్స్లోని 150కి 150 తెచ్చుకోవడం కాదు, లేదా కరెంట్ అఫైర్స్లోని 30 out of 30 తెచ్చుకోవడం కూడా కాదు. అసలు అది ఇంపాసిబుల్ కూడా. మనకేంటంటే ప్రతి సబ్జెక్టులోని కూడా ఒక యావరేజ్ స్కోర్ వస్తే సరిపోద్ది. ఓకేనా? సో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ఈ రెండిట్లోని ఎక్కువ స్కోర్ చేసుకొని మెంటల్ ఎబిలిటీ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత సొసైటీ, స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్, సొసైటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. మరి వీటిని ఎలా పిక్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్లోని అవి వస్తాయి. అవి లేదా మీకు విజన్ ఐఏఎస్ అని చెప్పేసి ఒక మ్యాగజైన్ ఉంటుంది, మంత్లీ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లోని మనకి ఇండెక్స్లో సోషల్ ఇష్యూస్ అని ఉంటుంది ఒకటి. మీకు వీలైతే అది చదువుకోండి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
అది కూడా బాగానే ఉంటుంది, పర్లేదు, అది ఉపయోగపడుతుంది. సో ఇలా చదవండి. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న బుక్స్ అనేవి మంచివి, వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి, ఇది నమ్మండి ఫస్ట్. దాని తర్వాత ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత మిగిలింది కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత జియోగ్రఫీ సబ్జెక్టు, మెంటల్ ఎబిలిటీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, ఇలా మీరు ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీగా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఎందుకంటే 750 పోస్ట్స్ ఉన్నాయి. 1:15 అనుకున్నా కానీ మనకి 11,000 అబో క్వాలిఫై అవుతారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, అలాగని చెప్పేసి మీరు ఫస్ట్ ఏంటంటే భయపడాల్సిన పని లేదు, కాన్ఫిడెన్స్తో ఉండండి, రెగ్యులర్గా చదవండి. రెగ్యులర్గా చదవడం ద్వారా మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ ఈ 2 సబ్జెక్టులు కంప్లీట్ చేయండి, ఇదే ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్కోర్ తగ్గితే మాత్రం ఇంకా చెప్పలేము.